పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అనకాపల్లిలో ఆ మూడు పార్టీల నేతల మధ్య విభేదాలు. అనకాపల్లిలో మూడు ముక్కలాటగా. బాగా తలనొప్పిగా తయారైందంటున్నారా? అనకాపల్లిలోనే అసలు కథంతా నడుస్తుంది. ఇక్కడ కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేనట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి. అయితే అనకాపల్లి విషయానికి వచ్చేసరికి శాసనసభకు జనసేన నుంచి సీనియర్ నేత కొనతాల రామకృష్ణ పోటీ చేశారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీకి చెందిన సీఎం రమేష్ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కూడా దాడి వీరభద్రరావు వంటి నేతలున్నారు. ముగ్గురు నేతల మధ్య మాత్రం సమన్వయం లేనట్లు కనిపిస్తుందంటున్నారు. పార్టీ కేడర్ విషయంలోనూ ఒకంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫిర్యాదులు మూడు పార్టీల కేంద్ర కార్యాలయాలకు అందుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ కడప నుంచి వచ్చి అక్కడ పోటీ చేసి కూటమికి ఇచ్చిన హవాతో గెలుపొందారు. ఆయన అనకాపల్లిలోనే పూర్తిస్థాయి రాజకీయాలు కేంద్రీకరించారు. ఆయన అనుచరులు అక్కడ పెత్తనం చేస్తున్నారని చెప్తున్నారు. సీఎం రమేష్ అప్పుడప్పుడు అనకాపల్లికి వస్తున్నప్పుడు మాత్రం అందరినీ కలుస్తూ ఆయన కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు లేకుండానే చేస్తున్నారు. కానీ ఆయన అనుచరులమని చెప్పుకునే కొందరు మాత్రం సీఎం రమేష్ పేరు చెప్పుకొని కొన్ని పనులు తీసుకోవడంతో పాటు సిఫార్సులు చేయడంలో ముందుండడంలో పాటు పరువుల విషయంలోనూ వారికి ప్రాధాన్యత దక్కుదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేత కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకోగలిగారు. తర్వాత ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే అయినప్పటికీ ఉత్తరాంధ్ర సమస్యలపై గతంలో ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. ఉత్తరాంధ్రకు సాగు, నీరు అందించే ప్రాజెక్టు తీసుకురావాలని కొంతకాలం ఉద్యమాన్ని కూడా నిర్వహించిన కొనతాల ఆయన ఎక్కువగా ఆ ప్రాంత సమస్యలపై ఫోకస్ పెట్టారట. అయితే కొనతాల రామకృష్ణ ఎక్కువగా విశాఖపట్నంలో ఉండడంతో అనకాపల్లిలో ఆయన ప్రధాన అనుచరుల హవా కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక పార్టీలు మారిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం తనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి పదవులు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అందుకు సీఎం రమేష్ కొనతాల రామకృష్ణ కారణమని ఆయన నమ్ముతున్నారు. సీఎం రమేష్తో కాకపోయినా కొనతాలతో దాడి వీరభద్రరావు విభేదాలు ఈనాటివి కాదు. దాడి వీరభద్రరావు బహిరంగంగానే కొనతాలపై విమర్శలు చేస్తుండడం, పార్టీ పదవులను కూడా టీడీపీ వారికి దక్కకుండా చేస్తున్నారని, చివరకు తమ కుటుంబాన్ని పక్కన పెట్టిన విషయంలోనూ కొనతాల ఉన్నారని దాడి వీరభద్రరావు అనుమానిస్తున్నారు. అందుకే మూడు పార్టీల నేత మధ్య విభేదాలు అనకాపల్లిలో మూడు ముక్కలాటగా తయారైందంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.